మరి ఇవి మనోళ్ళు తాళ్ళెక్కుతారని చెప్పేసి మనం మత్స్యకారులు కాదని అంటాం మనం. కొన్ని వాళ్ళు చేపలు పడతారు కాబట్టి వాళ్ళు సొసైటీలో పెట్టుకోకుండా ఉండట్లే కదా. కాబట్టి ఈ వృత్తి మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్ళందరి కొరకు పనిచేసే సంఘం మనది. ఇదొక మన అందరి దృష్టిలో ఉండాలి. ఇది దీనికి సంబంధించి. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ ఏర్పడ్డాక భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి. అది కనపడ్డ భూమి వల్ల కబ్జా చేసి పడేస్తారు భూ కబ్జాదారులు. ఇక అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి లాస్ట్ కాడికి వచ్చారు. ఇక మన చెరువుల కుంటల దగ్గరికి వచ్చారు. ఇక చెరువులు ఏడ కనపడితే ఆడ కబ్జా చేయడం, దొంగ పట్టా పెట్టుకోవడం ఏం చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా మనం డిమాండ్ చేసినాం. ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ధర్నా చేసినాం మనం. ఎవరైతే చెరువులు కుంటలు కబ్జా చేస్తారో వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలా, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసినాం. అదొకటే కాదు, అర్జెంటుగా ఏమంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు షార్ట్లైట్ సర్వే చేయాలి. ఏది డ్రోన్ కెమెరాలో ఇప్పుడు ఈ మధ్యన మన పెళ్ళిళ్ళు వీడియోలు తీస్తారు చూడండి, అట్లా చెరువు చుట్టూ వీడియో తీసి షార్ట్లైట్ సర్వే చేసి FTL హద్దులు నాటాలని చెప్పేసి డిమాండ్ చేసినాం మనం. ఇట్లాంటి పోరాటాలు చేస్తూ ఉంటాం మన సంఘం.